పులగం కొబ్బరి పచ్చడి తయారీ విధానం. ఫస్ట్ పులగానికి 3 కప్స్ రైస్, హాఫ్ కప్పు పెసరపప్పు మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పచ్చడికి ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, చింతపండు, ఉప్పు. ఫస్ట్ బాండిల్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్, తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయా ప్లేట్లోకి తీసుకుందాం. వేయించుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత ఎండు కొబ్బరి వేసి మెత్తగా దంచాలి. తర్వాత చింతపండు, తర్వాత ఉల్లిపాయలు. ఫైనల్గా పచ్చడి ఈజ్ రెడీ. ఇప్పుడు పులగం ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు రైస్ మంచిగా కడిగి పెట్టుకోవాలి. మనం మామూలు రైస్ చేసుకున్నట్లే చేసుకోవచ్చు పులగం కూడా, అవే మెజర్మెంట్స్. ఇప్పుడు ఇందులో సాల్ట్, చిటికెడు పసుపు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం. ఆఫ్టర్ 20 మినిట్స్ పులగం అయిపోయింది. 5 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కొబ్బరి పచ్చడి, కొంచెం నెయ్యి, వడియాలు. సూపర్గా, టేస్టీగా, సింపుల్గా పులగం, పచ్చడి, వడియాలు, నెయ్యి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి.